ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఒకానొక అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది. దానిలో ఓ తాబేలు పిల్ల తన తల్లితో పాటు నివసించేది. దాని పేరు మున్ని. తల్లి తాబేలు మున్నిని ఎంతో గారంగా ముద్దుగా చూసుకుంటూ ఉండేది. మున్ని కూడా అమ్మ వెనకే నీటిలో ఈదుతూ అడవిలో నడుస్తూ అక్కడ దొరికే ఆకులు, పండ్లు, కూరగాయలు తింటూ ఎంతో సంతోషంగా గడిపేది. ఒకరోజు తల్లి తాబేలు మున్నితో ఇలా అంది, మున్ని, మా పెద్దమ్మకు ఆరోగ్యం బాగాలేదట. ఇందాకే కాకమ్మ కబురు మోసుకొచ్చింది. పాపం పెద్దది కదా, నన్ను చూడాలనుకుంటుందట. నేను వెళ్ళి ఆమెను పలకరించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు చెరువులో నుంచి బయటకు రాకు అని చెప్పి వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను కూడా నీతో వస్తానమ్మా అని మారం చేసింది మున్ని. మున్ని, నువ్వు ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నావు. అంత దూరం నడిస్తే నీ కాళ్ళు నొప్పి పెడతాయిరా. అలాగని నిన్ను ఎత్తుకొని వెళ్ళి తిరిగి తీసుకువచ్చే శక్తి నాకు లేదు. నువ్వు బంగారం కదా, నా మాట వినమ్మా అని ఎలాగో బుజ్జగించి ఒప్పించి బయలుదేరింది తల్లి తాబేలు. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ పెద్దమ్మకు ఆరోగ్యం బాగలేదట, చూడ్డానికి వెళ్ళింది. చెరువులో ఈత కొడుతున్న మున్ని ఆకాశంలో ఎగురుతున్న ఓ రంగురంగుల సీతాకోక చిలుకను చూసింది. అది ఎంతో అందంగా ముద్దుగా కనబడింది. అంతే, తల్లి చెప్పిన మాట మర్చిపోయి ఒడ్డుకు వచ్చి ఎగురుతున్న సీతాకోక చిలుక వైపే మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. ఆ సీతాకోక చిలుక అటూ ఇటూ ఎగురుతూ అడవి లోపలికి వెళ్ళసాగింది. దాని వెంటే మున్ని కూడా నడక సాగించింది. ఇంతలో ఆ సీతాకోక చిలుక కనబడకుండా మాయమైపోయింది. చుట్టూ చూసిన మున్ని ఉలిక్కి పడిపోయింది. అయ్యో, నేను ఈ సీతాకోకం చూసుకుంటూ ఎంతో దూరం వచ్చినట్టున్నాను. అయ్యో, మా అమ్మ చెప్పిన మాట నేను మర్చిపోయాను. నీళ్ళలోనే ఉండమని చెప్పింది మా అమ్మ. ఇప్పుడేమో నేను అడవి మధ్యలోకి వచ్చేసానే అని భయపడిపోయింది. తను ఎక్కడ ఉందో దానికి అర్థం కాలేదు. ఎటు పోవాలో దిక్కుతోచలేదు. చాలా భయం వేసింది, ఏడుపు వచ్చేసింది. అంతలో మున్నికి అటుగా వెళ్తున్న ఒక లేడీ కనిపించింది. లేడీ మామ అనుకోకుండా నడుచుకుంటూ నేను ఇక్కడి వరకు వచ్చేసాను. ఇప్పుడు తిరిగి మా ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు నాకు. నువ్వు మా చెరువు పక్క మైదానంలో కదా ఉంటావు. నేను చాలాసార్లు చూశాను. నన్ను నీతో పాటు తీసుకెళ్ళవు అని ఎంతో గాబరాగా అడిగింది. అమ్మో, అంత మెల్లగా నీతో నడుచుకుంటూ రావడం అంటే నా వల్ల కాదు బాబు. అసలే అడవిలో ఆహారం కోసం తిరిగి అలసిపోయా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి నేను రెస్ట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను అంటూ వేగంగా పరిగెత్తి వెళ్ళిపోయిందా లేడీ హెల్ప్ చేయకుండా. మళ్ళీ మున్ని గుండెల్లో భయం మొదలైంది. ఇంతలో చెరువు పక్కనే మర్రి చెట్టు మీద నివసించే ఒక పిట్ట కనిపించింది దానికి. ఓ పిట్ట పిన్ని, మన చెరువు దోవ మర్చిపోయాను, అంటే దారి మర్చిపోయాను. త్వరగా ఇంటికి వెళ్ళాలి. నీ వెంట నన్ను తీసుకెళ్ళవు అని అడిగింది ఆశగా మున్ని. నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్లాలనే ఉంది మున్ని. కానీ నీతో కలిసి నడుస్తూ వెళ్తే చీకటి పడిపోతుంది. చీకట్లో నా పిల్లలు భయపడిపోతారు. అందుకే నేను తొందరగా నా గూడు చేరుకోవాలి అంటూ తుర్రున ఎగిరిపోయింది ఆ పిట్ట, మున్నికి సహాయం చెయ్యకుండా. కాస్త దూరంలో తనకు తెలిసిన ఒక తెల్ల పిల్లి కనిపించింది. సంగతి అంతా చెప్పి సహాయం చేయమని కోరింది మున్ని దీనంగా. ఇప్పుడు చీకటి పడుతుంది. ఇది నేను ఆహారం కోసం వేటకు వెళ్ళే సమయం. నేను నీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళిపోయింది. పిల్లి కూడా సహాయం చేయలేదు. మున్నికి కూడా ఆకలి వేయడం మొదలైంది. చీకటి పడబోతుంది. తినడానికి ఏమీ దొరకక నీరసం ముంచుకురాసాగింది. ఆకలి, భయం అన్నీ కలిపి తన ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోయింది మున్ని. అలా చెట్టు వద్దకు వెళ్ళి నిల్చుంది. ఇంతలో దాని పక్కన నుంచి ఒక చిన్ని చీమ చకచకా పాకుతూ వెళ్తుంది. అందరినీ అడిగి అలసిపోయిన మున్ని దాని వంక, ఇంత పెద్ద జంతువులే నాకు సహాయం చేయలేదు, ఈ చిట్టి చీమ నాకేం సహాయం చేస్తుంది అని దానివైపు ఇష్టం లేకున్నా చూసింది. కానీ ఆ చిన్ని చీమ నీరసంగా ఉన్న మున్ని దగ్గరకు వచ్చి, ఎందుకు అంత అలసటగా ఉన్నావు, ఏమైంది అని ఎంతో ఆప్యాయంగా అడిగింది.
ఆకలిగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను అని చెప్పింది మున్ని. ఆ చిన్ని చీమ గబుక్కన వెళ్ళిపోయి చటుక్కున వచ్చింది. దాని వెనుకే చాలా చీమలు గుంపులుగా వచ్చి ఆగాయి. అవి తమతో పాటు మోసుకు వచ్చిన రకరకాల చిన్న చిన్న పండ్ల ముక్కలను మున్ని ముందు ఒక కుప్పలాగా పోశాయి. మున్ని వాటిని ఎంతో హ్యాపీగా తిని తన ఆకలి తీర్చుకుంది. ఇంతలో పెద్దమ్మను పలకరించి వస్తున్న తల్లి తాబేలు మున్నిని అక్కడ ఉన్న చీమలను కూడా చూసింది. ఏ మున్ని, ఏంటి ఇక్కడికి వచ్చావు నువ్వు అని అడిగింది తల్లి. అమ్మా, నేను మర్చిపోయి అడవి లోపలికి వచ్చానమ్మా, నాకు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది, నువ్వు కనిపించావమ్మా అని ఆందోళన పడుతూ తల్లి దగ్గరికి వెళ్ళి చటుక్కున కౌగిలించుకుంది. తల్లిని చూడగానే ఒక్కసారి ఏడ్చేసింది మున్ని. తల్లి తాబేలు, అయ్యో మున్ని ఏడవకురా, ఏమైంది ఇప్పుడు చెప్పు, నేనున్నాను కదా అని దగ్గరికి తీసుకొని ఓదార్చింది. తేరుకున్న మున్ని జరిగిన విషయాన్ని చెప్పింది కదా. అది విన్న తల్లి తాబేలు కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి. అయ్యో, తన బిడ్డకు ఎవరు కూడా సహాయం చేయకపోయినా కూడా తన బిడ్డ యొక్క ఆకలి తెలుసుకున్న చీమలు ఏం చేసినాయి? ఫుడ్ తీసుకొచ్చినాయి అని ఆ చిన్ని చీమలకు కృతజ్ఞతలు చెప్పింది మున్ని వాళ్ళ తల్లి తాబేలు. తర్వాత మున్నిని వీపు వైపు ఎక్కించుకొని చెరువు వైపు బయలుదేరింది తల్లి తాబేలు. ఇకపై ఎప్పుడూ అమ్మ చెప్పిన మాట ఖచ్చితంగా పాటించాలి అని నిర్ణయించుకుంది మున్ని. చిట్టి చీమలు మున్ని స్నేహితులయ్యాయి. ఇంతటి చక్కటి కథ రాసిన వారు సి యమున గారు.